వసంతయ్య ఏమి బూరెలు ఏమి గారెలు, ఆ రుక్మిణీదేవి గారు పెట్టిన బూరెలు గారెలు ఏమని చెప్పాలి మిత్రమా. వేసెడు బూరెలు గారెలు, వేసెడు బూరెలు తోసెడు గారెలు, చక్కెర పొంగలి అప్పడమ్ములు పట్టెడు వీసెడు బూరెలు దోసెడు గారెలు, చక్కెర పొంగలి అప్పడములు కమ్మనైన ముద్దపప్పు, కమ్మనైన ముద్దపప్పు ఆ పైన ఆవునై పోసి, కమ్మనైన ముద్దపప్పు ఆ పైన ఆవునై పోసి, దబాయించి దబాయించి రుక్మిణీదేవి గారు పెట్టిన గారెలు బూరెలు నా కడుపులో చేరి కోలాహలం అడుగుతున్నాను. అడుగు వేయలేనంత నేను ఎక్కడే కూర్చుంటాను. మిత్రమా, నీ వేల కొలప మాటలు మాని వడివడిగా నమ్ము చూడము. సత్య నా దర్శనమునక ఎంత పరితపించుచున్నదో, నన్నెంత కఠిన హృదయుని దురుచున్నదో కదా. ఆ సత్యభామాదేవి గారు అంతగా పరిచయంపడేలా ఇష్టమైన రమ్ము కష్టమైన బొమ్మును ఎత్తిన కాలు వెంటనే వెళ్ళిపోయాయి కదా. అట్లనినా నా వెంటనే రమ్ము అని సత్యార్థము సుమ. ఏమిటి మిత్రం, ఏమిటి మరలా ఒకసారి చెప్పు. అట్లనినా నా వెంటనే రమ్ము అని. ఓహో, ఏమి విపరీత వ్యాఖ్యానము. విపరీత వ్యాఖ్యానమే. కాముకులు కామినులు పలుకులు కొనపగలిగినయ్యా. వారి
పతులైన ఆడవారి మనసు కలిసి పెట్టుట అతి కష్టమే. అవును మిత్రమా. ఏమిటి మిత్రమా ఇది? మరి చూడము, ఆ ద్వారం నిల్చున్నది నళిని కదూ. నళినియా మిత్రమా? అవునా? అవును. ఓహో, సత్య మనకు లోనికి ప్రవేశం లేకుండా దీన్ని కావలి పెట్టినట్లుంది మిత్రమా. పతులైన ఏమి చేయదు ఆ మిత్రమా? చూడు మిత్రమా, నేను ముందరిగిన నళిని మరీ బిగింపు చూపని. అవునవును. కావున నీవు ముందరిగి నాకు ప్రవేశం లభ్యమగినట్లు చేయవలని. అదంత పని త్రుటిలో చేసుకుని వస్తాను. అలాగే ఆ? మిత్రమా, ఆ? అది ఎంతో పని కాదు. అది అసలే బండముండ. నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు ఏమిటో, నువ్వు నా వెను వెంటనే ఉండాలి. నేను చదివే ముందు కదా. నీవు నా వెను వెంటనే ఉంటావు కదా. నీకేం పర్లేదు, నేనున్నాను కదా నీకు. నీవు నా వెను వెంటనే ఉండాలి. మిత్రమా, నీ మాటలో బట్టి నా సంగతి మర్చిపో. అలాగే మిత్రమా, నీవు మాత్రం నా వెను వెంటనే ఉండాలి. నీకేం పర్వాలేదు.